మరణించినటువంటి మన సహోదరి నీలమ్మ వారి ఆత్మ విశ్రాంతి కొరకే ఈ దివ్య బలి పూజ సమర్పించబడుతుంది. వారి భర్త అయినటువంటి వెంకటరత్నం, అలాగే వారి 5 పిల్లలకు దేవుడు ఓదార్పుని ఇవ్వాలని, అలాగే వారి కుటుంబంలోని ఈ చింతనని తొలగించి దేవుని ఆశీర్వాదాలతో కుటుంబానికి ఇవ్వాలని, ఆవిడ లేని లోటుని దేవుడు భర్తీ చేసే విధంగా ఆశీర్వదిస్తారని ఈరోజు మనం అందరం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా నీలమ్మ వారి ఆత్మ విశ్రాంతి కొరకే మనం ప్రార్థించాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను నెరవేర్చడానికి మన పాపములను ఒప్పుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతలు సహోదరి సహోదరులారా, సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవనం అనుగ్రహించుగాక. ప్రార్థించుదాము. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నీ కుమారుడు మా కొరకు మరణించి మరణ జీవంతో లేచదన్న విశ్వాసము చాటుచున్నాము. ఈ పరమ రహస్యం ద్వారా క్రీస్తునందు మరణించిన నీ సేవకురాలు నీలకు అంతిమ దినమున క్రీస్తుతో పాటు జీవంతో లేపి ఆనందించు భాగ్యమును ప్రసాదింపమని నిన్ను ప్రతిమాలు కొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మనం క్రొత్త జీవితం గడపడము. పునీత పౌలు రోమాపూర్వకు రాసిన లేఖ 6వ అధ్యాయం 10వ వచనంలో 3వ వచనం నుంచి 9వ వచనం వరకు పునీత పౌలు గారు రోమాపూర్వకు రాసిన లేఖ 6వ అధ్యాయం 10వ వచనంలో 3వ వచనం నుంచి 9వ వచనం వరకు, సోదరులారా, మనమందరం క్రీస్తు యేసు నందు జ్ఞానస్నానం పొందినప్పుడు ఆయన మరణం నందు జ్ఞానస్నానం పొందిందని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్నానం వల్ల మనం ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణంన పాలు పంచుకుంటే ఏదైనా తండ్రి ప్రభావం చే మరణం నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితం గడపడానికి ఎట్లు జరిగేను. ఆయన మరణంలో మనము ఆయనతో ఏకమైనచ్చు, ఆయన పునరుద్ధానంలో కూడా మనము తప్పక ఆయనతో ఏకమైనము. పాపపు శరీరం నశించి మన యొక్క పాపములకు బానిసలు కాకున్నట్లు మన పాత స్వభావమును ఆయన శిలువపై చెప్పబడినది అని మనకు తెలియదు. ఏదైనా మరణించిన వాడు పాపం నుండి విముక్తి రాయను. మనము క్రీస్తుతో మరణించినచో ఆయనతో జీవితమనే విశ్వసితము. ఏదైనా మరణం నుండి లేవనెత్తిన క్రీస్తు మరలా మరణింపబడని మనకు తెలియదు. మృత్యునకు ఆయనపై ఇంకా ఎట్టి ఆధిపత్యము లేదు. ఇది ప్రభు వాక్కు.
మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగుగాక. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు. అప్పుడు యేసు, నేనే పునరుత్థానము జీవమును, నన్ను విశ్వసించు వాడు మరణించినను జీవించును, జీవం ఉండగా నన్ను విశ్వసించు ప్రతి వాడు ఎన్నటికీ మరణమును జరుగుచుండడు. నీవు దీనిని విశ్వసిస్తున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమార్తెకు క్రీస్తువు నీవేనని విశ్వసిస్తున్నాను అని చెప్పారు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, నీకు స్తుతి కలుగుగాక. దయచేసి కూర్చోండి. ఈ ప్రపంచంలో మానవుని భయపెట్టే ఒకే ఒక సంఘటన మరణం. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, కన్ను రెప్పపాటు కాలమే జీవితం. ప్రతి మరణం మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది. హౌ వీ షుడ్ లివ్ అండ్ వాట్ వీ షుడ్ లీవ్. ఎలా జీవించాలో నేర్పిస్తుంది. ఏవి వదిలేసి ఈ ప్రపంచం నుంచి వెళ్తున్నామో సందేశం ఇచ్చి వెళ్ళమని చెబుతుంది. అందుకే మరణాన్ని ఒక పవిత్రమైన కార్యంగా మనం కొనియాడుతాము. ఎందుకంటే మరణించిన వ్యక్తి దేవునితో సమానంగా భావిస్తాం. క్రింద కూర్చున్న మనుషుల్ని తన్నుకొని వెళ్తాము, కానీ మరణించిన వ్యక్తిని దూరంగా వెళ్తాము, మర్యాద ఇస్తాం. అందుకే క్రైస్తవ పరంపరలో మరణం అనేది మరో కొత్త జీవితానికి అది స్వాగతిస్తుంది. మరణం వల్ల మనకు దేవుడికి దగ్గర అవుతున్నామన్న సందేశం మనకందరికీ తెలియాలి. అది కేవలం విశ్వాసం ఉన్నవారు మాత్రమే దీన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుంటారు. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో వింటున్నాము, ఏ మానవుడు కూడా విశ్వాసం లేకుండా దేవుణ్ణి మెప్పించడం వల్ల కాదు అని. విశ్వాసం ఉన్న వాళ్ళు దేవుని యొక్క పునరుత్థానాన్ని వాళ్ళు చూడగలుగుతారు, ఆ పునరుత్థానంలో భాగం పంచుకుంటారు. ఎందుకంటే మరణం మనకు మరొకసారి ఒక సందేశం. ఒక వ్యక్తి మరణిస్తే అందరూ చెప్పుకునేది, ఎలా బతికాడా, ఇలా చనిపోయారు, ఇంత త్వరగా చనిపోయారే అని మనం బాధపడతాము. అంటే వ్యక్తి జీవితం ఈ ప్రపంచంలో ఆదర్శవంతంగా ఉండాలి. నీలమ్మకు 5 పిల్లలు ఎలా బ్రతికిందో మీకు అందరికీ తెలిసి ఉండాలి. ఆవిడ నిరంతరం దేవుని సన్నిధానంలో ప్రార్థన జీవితం ద్వారా కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, ఇక్కట్లో ఎన్ని ఉన్నా ఎవరికి చెప్పుకోలేకుండా తనలో తాను ఆవిడ ధ్యానం చేసింది మరియ తల్లిలా. అందుకే ఆవిడ జీవితం సార్థక్యమే. ఈ రోజు మరణించడం అనేది మనకందరికీ ఏడుపు, కన్నీళ్లు తెస్తుంది. కానీ విశ్వాసులకు మాత్రం సంతోషాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఆవిడ ఈ ప్రపంచాన్ని వదిలేసింది, కానీ ప్రభు చెంతకు వెళ్ళబోతుంది. మనం కూడా ఏదో ఒక రోజు ఆయన దగ్గరికి వెళ్తాము. మరి ఆవిడ లేని లోటుని మనం పూర్తి చేయాలి. ఆమె ఏదైతే వదిలేసి వెళ్ళిందో, ఎలాంటి ఆశలు, కోరికలతో ఆవిడ ఈ ప్రపంచాన్ని మనం వదిలేసి వెళ్ళిందో, ఆవిడ ఆశయాల్లో, ఆవిడ యొక్క అభిప్రాయంలో మనం కూడా కొంత పాల్పంచుకోవాలి. పునీత పౌలుడు అంటాడు, తిమోతికి రాసిన 4వ అధ్యాయం 7వ వచనం నుంచి చెప్తున్నారు, ఐ ఫాట్ ఎ గుడ్ ఫైట్ అండ్ ఐ ర్యాన్ ద రేస్ అండ్ ఐ కెప్ట్ మై ఫెయిత్ స్ట్రాంగ్. అంటే నేను నా జీవిత పోరాటాన్ని పోరాడాను, నా పరుగు పందాన్ని ముగించాను, ఇప్పుడు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఎందుకంటే నా కోసం బంగారమైనటువంటి కిరీటం ఎదురు చూస్తుంది అంటాడు. మరణించిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలోకి వెళ్తారు. దక్షిణ ఖండంలో మనం వింటాము, ఏ విశ్వాసి అయితే దేవుని యందు మరణిస్తారో వారు దీవించబడతారు. ఎందుకంటే ఇక నుంచి ఈ లోకంలోని కష్టాలన్నిటికీ వారు స్వస్తి పలికి దేవుని దగ్గర శాశ్వతమైన ఆనందంలో పాలు పంచుకుంటారు. కాబట్టి మరణించిన వ్యక్తిని మనం మర్చిపోకుండా వారి కోసం మనం కట్టెత్తించి ప్రార్థించాలి. వారితో గడిపిన సమయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. వారు చెప్పిన మాటలు మన నరనరాలను మనం తీర్పించుకోవాలి. ఒకసారి ఎక్కడో అడవిలో ఉన్నటువంటి కోతి ఎండకు బాగా తిరిగి అడవంతా తిరిగి అలసిపోయిందంట. మనం నీళ్లు తాగుదామని నీళ్ళ దగ్గరికి వచ్చేసరికి పెద్ద ముసలి ఉంది. ఎలాగైనా సరే
ఈ ముసలిని తప్పించుకోవాలి, కనీసం నా బిడ్డలు ఇంకా భూమిలో ఉన్నారు, నేను ఈ చెరువు దాటితే తప్ప నేను బతకలేను, అలాగే నా బిడ్డని నేను బతికించుకోలేదని అది దేవుడిని ప్రార్థన చేస్తుందంట. ముసలి కూడా ఆకలితోనే ఎదురుగా ఉంది నీళ్ళలో. ఎప్పుడైతే ఈ కోతి భయాన్ని చూసి ముసలికి కూడా కాసింత సింపతి వచ్చి అడిగిందంట, ఏంటి చెరువు దాటాలా, నీళ్ళు తాగాలా అంది. అవును అంది. సరే భయంగా లేకుండగానే వచ్చి నీళ్ళు తాగు అనగానే కోతి వెళ్ళి కూడా నీళ్ళు తాగింది. ఇప్పుడు ఏంటి మీ ఇంటికి వెళ్ళాలి అంతే కదా, నా భుజం మీద కూర్చో నేను తీసుకెళ్తాను అని చెప్పింది ముసలి. కానీ ముసలిని ఎలా నమ్మేది? అని దేవుడి మీద భారం వేసి ఆ కోతికి ప్రార్థన చేస్తూ ఆ ముసలి మీద కూర్చుందంట. చావు బతుకో, ఇంకా నాకు కాస్త ఊరటం వచ్చింది, నా బిడ్డని దేవుడే కాపాడాలి అని. ఆ ముసలి ఎంతో సంతోషంగా కోతిని నీళ్ళలో తీసుకుని వెళ్తుంటే అవి రెండు మాట్లాడుకున్నాయంట. ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకున్నాయి. చివరికి గట్టుకు అంత దూరంలో ఉండగానే కోతి ఎగిరి ఒక కత్తేసి గట్టు మీదకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని ఆనందం అటు ఇటు ఎగురుతుంటే ముసలి అడిగిందంట, ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావు? ఓహో, నేను నిన్ను జాగ్రత్తగా తీసుకొచ్చానని. ఏది నీ జీవితంలో ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని ముసలి కోతిని అడిగితే చెప్పింది, నువ్వు నన్ను ధరికి చేర్చావని ఆనందం కంటే, అలాగే నా కోరిక నెరవేర్చావన్న ఆనందం కంటే, నీళ్ళలో నీతో పాటు నేను కలిసి ప్రయాణం చేసిన ఆ అనుభవం, ఆ సమయం నాకు సంతోషాన్ని ఇస్తుంది. శత్రువైన నేను నమ్ముకున్నాను, దేవుడిని నమ్మి నీ మీద భారం చేశాను. మనం ఇద్దరం కలిసి ఎన్నో విషయాలు చెప్పుకున్నాం. ఈ కలయిక కలిసి మనం ప్రయాణం చేసిన అనుభవం నాకు సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పింది. ఈరోజు మన జీవితంలో కూడా భార్య భర్తలు అనేవాళ్ళు జీవితంలో నడుచుకుంటూ వెళ్తారు. వారి ప్రయాణం ఎన్నో కష్టాలకి కూడుకొని ఉంటాయి. కానీ ఈ సమయంలో గుర్తుంచుకోవాల్సింది వారి అనుభవం. ఈ అనుభవంలో ఆవిడ ఖచ్చితంగా కొన్ని మంచి విషయాలు చెప్పి ఉండాలి. అది భర్తకైనా సరే, బిడ్డలకైనా సరే అవి ఆదర్శవంతంగా ఉంటాయి. ఒక కుటుంబాన్ని నిలబెట్టే స్త్రీలో అత్యంత విలువైన ఆలోచనలను, సత్యాలను దేవుడు ఇమిడింపచేస్తాడు. అందువల్ల నీలమ్మ గారు కుటుంబ తలమానికమైనప్పటికీ ఇప్పుడు ఆ ఇంట్లో ఆమె యొక్క యాక్సెన్స్ తప్పకుండా అందరినీ బాధిస్తుంది. కానీ కుటుంబీకులమైన మనం చేయవలసింది ఒక్కటే, ఆవిడ ఆత్మకు నిత్య విషయాన్ని చేకూరాలి. ఆ కుటుంబంలో సభ్యులందరికీ ఓదార్పునివ్వాలి. వృద్ధాప్యంలోకి వచ్చేస్తున్నటువంటి వెంకటరత్నానికి కూడా దేవుడు కాసింత ధైర్యాన్ని ఇవ్వాలి. ఇంకా ముందుకు వెళ్ళాలి. జీవితం ఇక్కడే ఆగిపోవడం కాదు, ఇంకా జీవితాంతం వరకు మనం నడిచేందుకు దేవుని శక్తి, విశ్వాసాన్ని కోరుకుని ఈ దివ్యబలి పూజలో పాల్గొన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరంగా ఉన్నట్లు ప్రార్థించండి. మన ప్రయోజనం కొరకులో, మన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకులో ఈ కలుపు ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మా సహోదరి లీల తన జన్మదినోత్సవం రోజునని తన మరణాన్ని మీ చేతిలో, మీ సమూహానికి, ఈ ప్రపంచానికి శోకమైన మీ యందు విశ్వాసం కలిగి తన జీవితాన్ని అంకితం చేసింది. మేము నీ కరుణను అర్పించుచున్నాము. దీవెనతో ఈమెకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించండి. నీ కుమారుడైన యేసు ప్రేమ గల రక్షకుడని ఈమె దృఢముగా విశ్వసించింది. కావున నిన్ను కనికరం గల న్యాయమూర్తిగా దర్శించు భాగ్యమును ప్రసాదింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయించున్నాము. ప్రభు నీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ఈ మనస్సులను ఉన్నతములకు తెలుపుము. ప్రభు వైపు తిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ సంకల్పానుసారము మేము జన్మించుచున్నాము. నీ ఆజ్ఞానుసారము పరిపాలించబడుచున్నాము. నీ చట్టానుసారము మట్టి నుండి పుట్టిన మేము పాప ఫలితముగా మరణ మట్టిలో కలిసిపోవచ్చున్నాము. కానీ నీ కుమారుడు మరణం ద్వారా రక్షింపబడిన మేము నీ చిత్తానుసారం ఉత్థాన మహిమతో లోబడుతున్నాము. కావున దూతలతో పునీతుల బృందములతో ఏకమై మేము నిరంతరం స్తుతించుటాయనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమానుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడినకు ఇష్టపూర్తిగా తమను అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచున్నారు. మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఏలైన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. యేసు ప్రభు నా రక్షకుడా, నీకే స్తుతి ఆరాధన. సర్వము నీవే, మా సంతోషం నీవే. నీలో మేము సంగమం. ఆ విధముగా నీ భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచున్నారు. మీరందరూ దీన్ని తీసుకొని పానము చేయుడు. ఏలైన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు ప్రభు నా రక్షకుడా, నీకే స్తుతి ఆరాధన. సర్వము నీవే, మా సంతోషం నీవే. నీలో మేము సంగమం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించుము, మీ ఉత్థానమును చాటుము. మీరు మరణాశకు వేచి ఉండుము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సూరి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకమర్చుకొనుము. మా జీవ జగద్గురువును నూతనంగా పరంగా పీఠానికి నూతనంగా తెలిపే కాపరిగా తెలిపేటువంటి వారు దుగ్గిపూడి విజయపాదరెడ్డి గారిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. నీవు ఈ దినములో ఈ లోకం నుండి పిలుచుకొనిన నీ నమ్మ అను నీ సేవకురాన్ని జ్ఞాపకం. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థురాలైన ఈమె అతని ఉత్థానములను పాల్గొనగాక. ఉత్థానముల నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం. వారిని నీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకొని మా అందరిపై దయ చూపి దేవుని కనితయ్యకు మరియమ్మతోనూ పునీత యోజప్ప వారితోనూ పునీత అపోస్తులతోనూ పునీత పేతురు పౌరులతోనూ ఆదిరుడు నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మా నిత్య జీవితంలో భాగమును దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తుల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయులు మీకు యుగయుగములు గౌరవమహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసితం. మా యొక్క పుట్టిన వారిని మీ మనిషినట్లు మా అప్పులని మన్నించండి. మా శోధనని ప్రవేశించక రక్షించండి. నేను వారాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయాలుగుణ వలన పాపం నుండి విముక్తులను చేసి ఎట్టి కలుగులకు గురి కాకుండాన్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మను నిరీక్షించుచున్నాము. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపగా మీ తెలుసవ విశ్వాసమును రక్షింపుడు. నీ చిత్త ప్రకారం దానికి శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగయుగములు జీవించుచు పరిపాలించిన ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఒకరికొకరికి సమాధానం తెలుపుకోండి. సర్వేశ్వరుని పిల్ల లోకమైన పాపములు కలిగించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని పిల్ల లోకమైన పాపములు కలిగించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని పిల్ల లోకమైన పాపములు కలిగించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు తనవిగా మోయవి చేసిన యేసయ్య విందుకు పిలవబడిన ధన్యులకు. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవనం అనుగ్రహించుగాక. దయచేసి గమనించండి, కేవలం కథోలిక క్రైస్తవులు మాత్రమే దివస ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా ఉన్నది. క్రీస్తుని ఆత్మా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, సమయ
ప్రార్థించుదాము. అందరం దయచేసి నిల్చుందాం. మా ప్రభు అయిన సర్వేశ్వర, నీ కుమారుడు తన శరీరముని ఆహారముగా ప్రసాదించు దివ్య సంస్కారం అందు ఇహలోకపు యాత్రకు కావలసిన ఆహారమును మా కొరకు సిద్ధపరచను. ఈ ఆహారంతో శక్తిని పొంది జీవించి ఆ తర్వాత మరణించిన మా సోదరి లీల నిత్య ఆహారము జీవుడు వల్ల క్రీస్తు విధులు అగస్తున్నట్లు కృపచూపు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. అందరూ దయచేసి ఇక్కడ సమాజం దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. మరణించినటువంటి లీలమ్మ యొక్క దేహం దగ్గరికి అందరం వచ్చి ప్రార్థించండి. ఫాదర్ గారు చివరి ప్రార్థన చేస్తారు. ప్రార్థించడము. ప్రేమగల దేవ, దయగల సర్వేశ్వర, నీకు వేలాది స్తోత్రాలు చేస్తున్నాను. ప్రభువాక్యంలో శ్రమిస్తున్నాను కదా, నేనే పునరుద్ధానము జీవమును, నన్ను విశ్వసించు వారు మరణించినను జీవించును అని పలికినటువంటి ప్రభువా నీకు వందనాలు. దేవాలయంలోని నీ మరణ పునరుద్ధానాలను ధ్యానించి ఉన్నాను. అలాంటి పునరుద్ధాన్ని నన్ను విశ్వసించినటువంటి ఈ దాసరాలు వీరమ్మ నీ కీర్తనకొని ఈ లోక జీవితాన్ని యాత్రను ముగించుకొని పరలోక ప్రయాణం పడినటువంటి ఈ నీకు మాత్రం ప్రభావానికి సమర్పిస్తున్నాను. మరి జన్మదిన రోజునే ఆమె మరణ దినాన్ని కూడా మీరు ఏర్పాటు చేయాలని నమ్ముతూ విశ్వసిస్తున్నాను. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కావున ప్రభావం మరణించినటువంటి ఈ కుమార్తె కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. తన ఇహలోక ప్రయాణంలో యాత్రలో తెలిసి తెలియజేసిన ఏ పాపమైన దోషమైన మన్నించబడకుండా ఉన్నట్లయితే దాన్ని మన్నించి వాటిని తొలగించి ప్రభావ నీ రాజ్యంలో చేర్చుకోమని ఆ పునీత విశ్రాంతిని దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. అదే రీతిగా ప్రభావం అలనాడు లాజరు మరణించినప్పుడు మార్తా మరియు ఓదార్చలో వచ్చిన భర్తలు మరి వీళ్ళ భర్తలు వారి కుమార్తెలను అల్లులను మనమలను మనవాళ్ళందరినీ కూడా ప్రభావ వారి తోబుట్టులందరినీ కూడా మీరే ఓదార్చమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. వారి ధైర్యాన్ని బట్టి, ఊరటని బట్టి, ఓదార్పునివ్వండి, శాంతినివ్వండి, సమాధానాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి, ఆ తర్వాత వారిలో ఐక్యతను అనుభవించండి. ప్రభా, ఈరోజు నేను ఆమె అంతిమ యాత్రలో పాల్గొంటుండగా మమ్మల్ని అందరికీ కూడా మనం దీవించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఈ మరణాన్ని ఒక హెచ్చరికగా స్వీకరించి మంచిగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, ఈ అంత్యక్రియలు మంచిగా జరుపుకునేటువంటి భాగ్యం దయచేయమని మా ఆవిడ క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో కాక సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు నేను పాపమును మన్నించి తన ఆత్మకు నిత్య విశ్రాంతిని తన కుటుంబానికి ఊరటను పోరాటను దయచేయుగాక.
ఇది ఓపెన్ చేసి ఇంకా మీ కార్డు ఉంది, 2 నెంబర్ పేరు అడిగారు.